శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. తేషాం ఏవ అనుకమాపర్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. ఇలా సాధన చేసే వారి మీద దయచేత నేను వారి యందు నిజ ఆత్మభావమున అందు ఉండి కేవలమైన నా ఉనికి మాత్రం చేత ఆత్మ అనాత్మ భేదాన్ని గుర్తించగలిగిన వివేకం అనే జ్యోతిని వివేక జ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నాను అర్జున. వివేక జ్ఞానం చేత అజ్ఞానం వలన కలిగిన మోహాన్ని నాశనం చేస్తున్నాను. అంటే వారి సాధనలో వారు వివేక జ్ఞానం చేత మోహాన్ని జయించేటట్టు చేస్తూ ఉన్నాను. అర్జునుడు ఇప్పుడు భగవానుడితో ఏమంటున్నాడంటే, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అర్జునుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నీవు పరబ్రహ్మవి, పరమైన స్థానము, పరమమైన పదము, పరమమైన శుద్ధ తత్వము. నిన్ను సనాతనుడువు, పూర్ణుడువు, స్వయం ప్రకాశమానుడువు, సర్వకాల సర్వావస్థలయందు సదా సర్వులు పూజించవలసిన ప్రధాన ఏకైక దేవుడు, జన్మలేనివాడివి నీవు, సర్వవ్యాపిగా ప్రభువుగా నీవే ఉన్నావు అని అర్జునుడు కృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు. ఆహుః త్వాం ఋషయః సర్వే దేవ ఋషిః నారదాహు తదా అసిత దేవలః వ్యాసః స్వయం చ ఏవ బ్రవీషి మే. ఋషులందరూ